తాడేపల్లి ఆఫీసులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సేవా కార్యక్రమాలు, పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుషు ఇవ్వాలని ఆకాంక్ష. వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆర్కే రోజా, విద్యా సంస్కరణలతో 5 ఏళ్లు అడుగులు వేయించినట్లు జననేతకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్. విజయవాడలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, భారీ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన అభిమానులు. హైదరాబాద్ కుకట్పల్లిలో వైఎస్ జగన్ బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఆస్ట్రేలియా సిడ్నీలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. మళ్లీ సీఎం జగనేనంటూ ఆస్ట్రేలియాలో నినాదాలు. తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న 0 అవర్ సభ ఆలస్యంగా ప్రారంభం కావడంపై హరీష్ రావు ఆగ్రహం. 0 అవర్ ఎంతవరకు తీసుకోవాలనే అంశంపై చర్చ జరగడంతో ఆలస్యమైందన్న స్పీకర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దర్యాప్తు, దానా కిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న అధికారులు. మరికొంతమంది హెచ్ఎండిఏ, ఎంఏ, యూడీ అధికారులను విచారించనున్న ఏసీబీ. గోదావరి ఖనిలోని బీఆర్ఎస్ ఆఫీసులో నిరాహార దీక్షను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి, మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ అక్రమంగా కేసు నమోదు చేసిందంటూ ఫైర్. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎస్ఎస్సీఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె, 11 రోజులైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన. పెద్దపల్లిలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష, పేదలకు ఉచిత వైద్యం, విద్య, ఉపాధి, భూమి, ఇళ్లు ఇవ్వాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎస్సీఏ ఉద్యోగుల సమ్మె, బోనాలు ఎత్తి సత్తుల ఆటలు ఆడుతూ నిరసన. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల టీచర్ల సమ్మె, ఎలాంటి క్లాసులు జరగకపోవడంతో అయోమయంలో విద్యార్థులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ప్రజా దళిత సంఘాల ధర్నాలు, కేంద్ర హోంశాఖ అమిత్ షాను కేబినెట్ పదవి నుంచి తొలగించాలంటూ నిరసన. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో అమిత్ షాపై మండిపడ్డ సిపిఎం నేతలు, అంబేద్కర్ను అవమానించారంటూ తీవ్రస్థాయిలో విమర్శించిన ఎండీ అబ్బాస్. పార్లమెంటులో అంబేద్కర్ను అమిత్ షా అవమానించారు. షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్న మాలమహానాడు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వాటర్ సర్వీస్ సెంటర్లో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. హైదరాబాద్ మాదాపూర్లో భారీ అగ్ని ప్రమాదం, సాఫ్ట్వేర్ కంపెనీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు. తిరుపతి జిల్లా రేణిగుంటలో కూల్చివేతలు, ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆదేశాలతో చెంగారెడ్డిపల్లి, కురకాల్వ, సూరప్ప కశం ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేత, 144 ఇళ్లను కూల్చేసిన రెవెన్యూ అధికారులు. యూపీ ప్రయాగరాజ్ కుంభమేళాలో పగడ్బందీ ఏర్పాట్లు, దేశంలో తొలిసారిగా 4 ఏటీవీ అగ్నిమాపక రోబోలను ఉపయోగిస్తున్న పోలీసులు. ఇవాల్టి నుంచి కువైట్లో ప్రధాని మోదీ పర్యటన, పెట్టుబడులపై కువైట్ నేతలతో చర్చ, భారత కార్మికుల శిబిరాన్ని సందర్శించనున్న మోదీ, 43 ఏళ్ల తర్వాత కువైట్లో పర్యటించనున్న భారత ప్రధాని. పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం, చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే ఛాన్స్.